ఉదయాన్నే మంచి శరీరానికి బలాన్నిచ్చే పోషకాహారం తీసుకోవాలని చెబుతుంటారు. కానీ కొంతమంది పోషకాహారం తీసుకుంటే మరికొంతమంది మాత్రం శరీరానికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చని ఫుడ్ తీసుకుంటారు. కాగా అసలు ఉదయం టిఫిన్గా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం. ఉదయం టిఫిన్ గా ఎట్టి పరిస్థితుల్లో పూరీ తినకూడదట. ఇది శక్తిని తగ్గివ్వడమే కాకుండా జీర్ణక్రియ సమస్యలను పెంచుతుంది. అంతేకాకుండా ఇందులో ఎక్కువ ఆయిల్ ఉండటం వలన ఇది చాలా సమస్యలను తీసుకొస్తుందట. అందుకే వీలైనంత వరకు అల్పాహారంగా పూరి అసలే తినకూడదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కొంతమంది ఉదయం టిఫిన్ చేయకుండా జ్యూసులు తాగుతుంటారు. కానీ అల్పాహారంగా ప్యాక్ చేసిన జ్యూసులు అస్సలే తాగకూడదట. ఎందుకంటే వీటిలో అధిక చక్కెర ఉంటుంది. దీని వలన శరీరంలో శక్తి మొత్తం తగ్గిపోతుంది. అందుకే వీలైనంత వరకు అల్పాహారం సమయంలో జ్యూసులు తాగకపోవడమే మంచిదట. అదేవిధంగా ఉదయం టిఫిన్గా పూరి, సమోసా, ఆనియన్ పకోడీ, బ్రెడ్ పకోడీ, బ్రెడ్ ఆమ్లెట్ అస్సలే తీసుకోకూడదట. ఇలా తీసుకుంటే అనారోగ్య సమస్యలు అధికమవుతాయట. ఇందులో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువ మోతాదులో ఉండటం, అసలు పోషకాలే ఉండకపోవడం వలన వీటిని టిఫిన్ గా తీసుకున్నా ఎలాంటి ఫలితం ఉండదు. జీర్ణక్రియ దెబ్బతింటుందని చెబుతున్నారు నిపుణులు. కొంతమంది తమ పిల్లలకు ఉదయం బ్రెడ్ లేదా చపాతీ చేసి వాటిపై చక్కెరతో తయారు చేసిన జామ్, చాక్లెట్ స్ప్రెడ్ తో కలిపి ఇస్తుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదట. ఇందులో అధిక చక్కెర మాత్రమే ఉంటుంది. ఎలాంటి పోషకాలు ఉండవు. అందువలన వీటిని పిల్లలకు అల్పాహారంగా ఇవ్వకూడదట. దీని వలన అధిక బరువు పెరిగే ప్రమాదం ఉంటుందట. అదేవిధంగా ఉదయం టిఫిన్ గా కార్న్ఫ్లేక్స్, నూడిల్స్, పాస్తా, జిలేబీ, మిల్క్ జిలేబీ లాంటివి ఎక్కువగా తింటుంటారు. అస్సలే వీటిని ఉదయం అల్పాహారంగా తీసుకోకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.